హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫెలో నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందండి? అయోమయంలో పడిపోయాడు బుచ్చిబాబు. తనను ఒక వ్యక్తి చంపాలని ప్రయత్నించడం ఏంది, తల్లిదండ్రులు తన గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలని ఇక్కడికి రావడం ఏంది, అసలు ఏం జరుగుతుంది అనే అయోమయంలో పడిపోయాడు కదా అండి బుచ్చిబాబు. ఈరోజు దాదాపుగా ఈ రోజుతో శుభం కార్డు పడుతున్నట్టే అండి. ఈ నావెల్ అయిపోయిందండి. 1-2-3 డేస్ టైం తీసుకొని మళ్ళీ ఇంకో నావెల్తో మీ ముందుకు వస్తానండి. ఈ రోజుతోటి ఈ సిల్లీ ఫెలో నావెల్కి శుభం కార్డు పడినట్టే అండి. పర్వతాలరావు పార్వతమ్మలు బుచ్చిబాబు ఇంటి ముందు ఆటోలోంచి దిగారు. అరే, ఇంటికి తాళం వేసిందే, కొంపదీసి ఈ అడ్డగాడిదేమైనా క్యాంపుకి వెళ్ళాడేమో అన్నాడు పర్వతాలరావు. అయ్యో, ఇప్పుడు ఎలాగండి పాపం అడిగింది పార్వతమ్మ. పర్వతాలరావు ఏదో అనేంతలో ప్రక్కింటి అమ్మాయి పరిగెత్తుకు వచ్చింది. ఆ అమ్మాయికి 12 ఏళ్ళు ఉంటాయి. మీరు బుచ్చిబాబు అంకుల్ పేరెంట్స్ కదా అండి? పర్వతాలరావుని అడిగింది ఆ అమ్మాయి. అవును కానీ మా విధవాయి కానీ ఊరెళ్ళాడా అడిగాడు పర్వతాలరావు. లేదనుకుంటానండి, ఊళ్ళోనే ఉన్నట్టున్నారు. రాత్రి ఆంటీ అంకులు బయటికి వెళ్ళారు. మళ్ళీ తెల్లారి అంకులు ఒక్కరే ఇంటికి వచ్చి మళ్ళీ 8 గంటలకు బయటికి వెళ్ళారు చెప్పింది ఆ అమ్మాయి. ఆంటీ ఎవరు ఆశ్చర్యంగా అడిగింది పార్వతమ్మ. మీ కోడలాంటీ, ఇంకా వేరే ఆంటీ ఎవరుంటారా ఆంటీ? అంతకంటే ఆశ్చర్యంగా చెప్పింది ఆ అమ్మాయి. కోడలా? అవ్వ 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 నోటి మీద కొట్టుకుంది పార్వతమ్మ. ఇంకా చాలే ఆపు, మరి కాసేపు అలా కొట్టుకున్నామంటే మూతి వాచిపోతుంది. సుగ్రీవుడి చెల్లెల్లా తయారవుతావు. పెళ్ళాం మీద విసుక్కున్నాడు పర్వతాలరావు. ఇంటివి డూప్లికేట్ కీసు ఉన్నాయి, ఇమ్మంటారా అంకుల్ అడిగింది ఆ అమ్మాయి. వద్దులే, ఒకవేళ మా పింజారి విధవస్తే మేము వచ్చి వెళ్ళినట్టు చెప్పకు ఆ అమ్మాయికి చెప్పేసి ఆటో ఎక్కేశాడు పర్వతాలరావు. పార్వతమ్మ కూడా ఆటో ఎక్కి ఆయన పక్కన కూర్చుంది. యాడికి సార్ అడిగాడు ఆటో అతను. మళ్ళీ వెనక్కి హోటల్కి చెప్పాడు పర్వతాలరావు. ఆటో ముందుకు కదిలింది. చూశావా, మనకి తెలియకుండానే మనకు కోడలి పిల్ల కూడా ఉంది, భార్యతో వ్యంగ్యంగా అన్నాడు పర్వతాలరావు. పార్వతమ్మ నోట్లో కొంగును దోపుకుంది. నేను చెప్పలేదు ఇక్కడ ఇలాంటి గందరగోళం ఏదో జరుగుతుందని? పార్వతమ్మ చీర కొంగు నోట్లో మరింత లోపలికి దోపుకుంటూ ఊహు 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 అంది. నీకు చీర కొంగు ఉంది కదా అని చక్కగా నోట్లో దోపుకొని ఏడుస్తున్నావు. నేనేది దోపుకొని ఏడ్చేది? ఇంకా చాలే ఆపు విసుక్కుంటూ అన్నాడు పర్వతాలరావు. ఆ ఆటోకి కాస్త దూరంలో వీళ్ళని ఫాలో అవుతూ మోటార్ సైకిల్ మీద ఇన్స్పెక్టర్ యాదగిరి, అతని వెనకాల కానిస్టేబుల్. అయితే మనం వీళ్ళని ఫాలో అయితే సీత ఎక్కడుందో తెలుస్తుందంటారా సార్? కానిస్టేబుల్ యాదగిరిని అడిగాడు. జరూరు తెలుస్తుంది. పిచ్చి కుక్క లెక్క ఆటోలా అటు ఇటు గిట్లా తిరుగుతుండ్రో, చూసినావు కదా గిట్లా తిరుగుతున్నారో, ఏదో కిరికిరి అయితే ఉన్నది అన్నాడు ఇన్స్పెక్టర్ యాదగిరి. బుచ్చిబాబు ఇంటి ముందు మళ్ళీ ఆటో ఆగింది. అందులోంచి పోనీటేలు ఊగించుకుంటూ సుందర్ దిగాడు. జూలీ, మై డార్లింగ్ జూలీ, హా 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 గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఇంటివైపు చూశాడు సుందర్. తలుపులన్నీ వేసి ఉన్న తాళము అతని కంటపడింది. ఓ మై గాడ్ బుషి, నువ్వెచ్చటికి పోయావు బుషి, బాధగా పోనీటేలు పట్టి లాక్కున్నాడు సుందర్. అతని కళ్ళకి పక్కింటి వరండాలో ఆడుకుంటున్న అమ్మాయి కనిపించింది. హే పపాయ్ అంటూ పిలిచాడు సుందర్. ఆ అమ్మాయి పరిగెత్తుకు వచ్చింది. బుషిబాబు ఎచ్చట ఊరు వెళ్ళినాడా అడిగాడు సుందర్. లేదంకుల్, ఊళ్ళోనే ఉన్నాడు కానీ ఇక్కడ ఉండడం లేదేమో. ఆంటీని తీసుకొని సూట్ కేసుతో సహా నిన్న రాత్రే వెళ్ళాడు చెప్పింది ఆ అమ్మాయి. ఎచ్చటికి వెళ్ళినాడు? ఏమో తెలియదు అంకుల్ అని చెప్పి పరిగెత్తుకుపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి హా బుషి, సమయానికి నువ్వు కూడా లేవా గుండెలు బాదుకుంటూ వెళ్ళాడు సుందర్. అప్పుడే మరో ఆటోలో రాధ అక్కడికి వచ్చింది.
ఓ మీరు వచ్చినారా అని రాధకి బుచ్చిబాబు లేని సంగతి చెప్పాడు. ఓ మీరు వచ్చినారా అని రాధకి బుచ్చిబాబు లేని సంగతి చెప్పాడు సుందర్. అరే ఇప్పుడెలా అంది రాధ. మనము హోటల్ నందు దిగి వారు కనిపించే వరకు వెయిట్ చెయ్యాలి అన్నాడు సుందర్. ఆడదాన్ని నేను ఒంటరిగా హోటల్ రూమ్లో ఎలా ఉంటాను? ఏమీ పర్వాలేదు, నేను మీ పక్క రూమ్ నందు రూమ్ తీసుకుందును అన్నాడు సుందర్. అక్కడున్న 2 ఆటోల్లో ఒక ఆటోని పంపించేసి ఇద్దరు ఒకే ఆటో ఎక్కారు. ఎక్కడికి వెళ్ళాలి సార్ అడిగాడు ఆటోవాడు. ఈ ఊరు నందు మనిషి హోటల్ ఏది అడిగాడు సుందరు. హోటల్ రంభ సార్. సరే రంభ దగ్గరకు పోనీ. ఆటో ముందుకు కదిలింది. ఆటో ఫర్లాంగు దూరం నడిచాక సుందరి ఏదో గుర్తుకొచ్చింది. ఓ జూలీ గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు సుందర్. జూలీకేమైంది అంది రాధ కంగారుగా. ఆమెకు ఏమీ కాలేదు, నాకే అయినది. హా జూలీ మళ్ళీ గుండెలు బాదుకున్నాడు సుందర్. ఏకాంబరం గోడగడియారం వంక చూశాడు. సమయం 11 గంటలైంది. అతను చిరాకుగా బెల్ మోగించాడు. క్షణాల్లో ఫ్యూన్ లోపలికి వచ్చాడు. బుచ్చిబాబు సీత వచ్చారేమో చూడు అన్నాడు అరుస్తున్నట్టుగా. ఫ్యూన్ గబగబా బయటికి వెళ్ళి గోడ కొట్టిన బంతిలా వెంటనే వెనక్కి వచ్చాడు. సార్ వాళ్ళు రాలేదు అని చెప్పాడు. అయితే ఇద్దరు కలిసి ఆఫీస్ ఎగ్గొట్టి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట పళ్ళు నూరాడు ఏకాంబరం. ఇంతలో రుస్తుందాదా రివ్వు మన క్యాబిన్లోకి దూసుకొచ్చాడు. ఏయ్ ఎవరు నువ్వు కోపంగా అరిచాడు ఏకాంబరం. ఈ రుస్తుం దాదాని ఎవరు నువ్వు అని ఇప్పటిదాకా అడిగిన వాళ్లే లేరు అన్నాడు మీసాలు మెలేస్తూ రుస్తుం దాదా. ఏకాంబరం కూడా ఆ రోజు ఉదయమే రుస్తుం దాదా గురించి న్యూస్ పేపర్లో చదివాడు. అవును ఆ ఫోటోలోని వ్యక్తే. కేవ్ భయంకరంగా అరిచాడు ఏకాంబరం. రుస్తుం దాదా గారు ఇలా వచ్చారేంటండి చేతులు నులుపుకుంటూ భయంగా అడిగాడు ఏకాంబరం. బుచ్చిబాబుగాడు ఈవేళ ఆఫీసుకు రాలేదటగా, నాకు వాడి ఫోటో కావాలి అడిగాడు రుస్తుం దాదా. అతని ఫోటో ఎందుకు? ఇంటికెళ్తే డైరెక్ట్గా అతన్నే చూడొచ్చుగా భయంగా అన్నాడు ఏకాంబరం. ఇప్పుడే వాడి ఇంటి నుండి వచ్చా, ఇల్లుకు తాళం వేసి ఉంది. వాడెలా ఉంటాడో నువ్వు ఫోటో ఇస్తే వాడి సంగతి చూస్తా, కానీ అతని ఫోటో మా దగ్గర లేదే బుర్రగొక్కున్నాడు ఏకాంబరం. రుస్తుం దాదా జేబులోంచి కత్తి తీసి ఏకాంబరం పీక మీద పెట్టాడు. ఉంది అతని పర్సనల్ ఫైల్లో ఉంది, నువ్వు కంగారు పడి నన్ను పొడిచేయబాకు, ఉనికిపోతూ అన్నాడు ఏకాంబరం. ఫ్యూన్ అక్కడే ఉన్న ఫైల్ ర్యాక్లోంచి బుచ్చిబాబు పర్సనల్ ఫైల్ చటుక్కున తీసి దాంట్లోంచి అతని ఫోటో పీకి రుస్తుం దాదా చేతిలో పెట్టాడు. ఆ ఫోటోని చూస్తూనే రుస్తుం దాదా కెవ్వమని అరిచాడు. ఎందుకండి తెలుసుగా, రుస్తుం దాదా మొట్టమొదలు అడిగింది బుచ్చిబాబునే కదా, అందుకే ఫోటో చూసి అరే కాసేపు నా చేతులు నేనే మిస్ అయ్యాను కదా అన్నట్టే కదా ఆ అరుపుకు అర్థం. అర్రే పొద్దున్న వీడి అడ్రస్సు వీడినే అడిగాను. పిడికిని బిగించి నెత్తి మీద బాధగా కొట్టుకున్నాడు రుస్తుం దాదా. మనం టెన్షన్తో ఈ గదిలో ఇలానే ఉంటే నాకు చాలా బోర్ కొడుతుంది అంది సీత. అయితే నన్నేం చేయమంటావు విసుగు అణుచుకుంటూ అన్నాడు బుచ్చిబాబు. కిందికి వెళ్ళి ఏమైనా మ్యాగజైన్స్ తీసుకురా. అమ్మో ఇంకేమైనా ఉందా? మా అమ్మ నాన్న నన్ను ఇక్కడ చూస్తేనా? అంతేకాదు రుస్తుం దాదా గారు నా కోసం వెతుకుతున్నాడు. వీడు వెతుకుతున్నది నా గురించి అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయితే నేనే కిందికి వెళ్ళి తెచ్చుకుంటా. బుచ్చిబాబుకి సమాధానం చెప్పకుండా రూమ్లోంచి బయటికి వెళ్ళిపోయింది సీత. ఏంటోనయ్యా నాకేదో భయంగా ఉంది. ఆ హంతకుడు బుచ్చిబాబు కోసం ఎందుకు వెతుకుతున్నాడో ఏంటో. బుచ్చిబాబు ఏదో ప్రమాదంలో ఉన్నాడు, అందుకే ఆఫీస్కు రాలేదేమో నెత్తిన చేయి పెట్టి పట్టుకొని బాధగా అన్నాడు ఏకాంబరం నవీన్తో. మనం ఎలాగైనా ఈ విషయం అతనికి చెప్పాలి సార్ అన్నాడు నవీన్. ఎలా చెప్తాం? అతను ఎక్కడున్నాడో మనకి తెలిస్తే కదా. అక్కడే ఉన్న టైపిస్టు నోరు విప్పాడు. పొద్దున నేను టిఫిన్ చేయడానికి హోటల్ రంభకి వెళ్ళాను సార్. అక్కడ బుచ్చిబాబుని సీతని చూశాను. వాళ్ళేదో కంగారులో ఉన్నట్టు నాకు అనిపించింది సార్. బహుశా వాళ్ళు ఆ హోటల్లోనే తలదాల్చుకొని ఉంటారు. అబ్బా నువ్వు భలేవాడివయ్యా, ఇందాకటి నుండి మేము టెన్షన్ పడి చేస్తుంటే ఇప్పుడు ఆ విషయం చెప్పడం. నేను ఇప్పుడు వెంటనే హోటల్ రంభ దగ్గరికి వెళ్ళాలి. పాపం సీతకి ఏ ప్రమాదం ఉంచుకొచ్చిందో ఏమో అన్నాడు ఏకాంబరం. రుస్తుం దాదా వెతుకుతున్నది బుచ్చిబాబు కోసం సార్, ప్రమాదంలో ఉన్నది బుచ్చిబాబు సార్. తెలుసులేవోయ్ డవ్వాల డివ్వి. బుచ్చిబాబు వెంటనే సీత ఉంది కదా
కాబట్టి సీతకు కూడా ప్రమాదమే కదా బుచ్చిబాబు వెంట ఉన్న సీతకి. ఆమెకి ఏమైనా కీడు చేస్తాడేమో ఆ తుంకిత్తిగాడు. బాబోయ్, నీతో మాట్లాడుతూ ఉంటే అక్కడ కొంపలు మునిగిపోతాయి అంటూ క్యాబిన్లోకి బయటకు పరుగు తీశాడు ఏకాంబరం. హోటల్ని ఆనుకొని ఉన్న పుస్తకాల షాప్ దగ్గర వీక్లీలు కొనుక్కుంది సీత. ఎంత అడిగింది షాప్ అతన్ని. 20 రూపాయలు చెప్పాడు. సీత డబ్బులు చెల్లించి 2 అడుగులు వేసిందో లేదో సీతా అన్న పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూసింది సీత. రాధ పక్కనే సుందర్. రాధా ఆనందంగా అంది సీత. రాధా సుందరామని సమీపించారు. అదేమిటి, నన్ను రమ్మని ఫోన్ చేసి నువ్వింటికి తాళం వేసుకొని తిరుగుతున్నావు అడిగింది రాధ. నువ్వింత త్వరగా ఇక్కడికి వస్తావని నేను కూడా అనుకోలేదు అంది సీత. ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో నేను బుచ్చిబాబు ఈ హోటల్లో వచ్చి దిగాం చెప్పింది సీత. ఈ హోటల్లో దిగారా? ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది రాధ. నా రూమ్లోకి పద చెప్తాను. సరే గాని మీ ఇద్దరు కలిసి ఇక్కడికి రావడము ఎలా జరిగింది? భలే విచిత్రంగా ఉందే అంది సీత. ఇద్దరం కలిసి రాలేదు, విడివిడిగా వచ్చి మీ ఇంటి దగ్గర కలిశాం. ఏంటండి సుందర్ గారు ఎలా ఉన్నారు అడిగింది సీత. జూలీ హాహా గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు సుందర్. ఏంటి జూలీ చచ్చిపోయిందా కంగారుగా అడిగింది సీత. కాదు, జూలీ ఎవరో రాబర్ట్తో వెళ్ళిపోయిందట. అమెరికా నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓ జూలీ బాధగా పొనిటెల్ పీక్కున్నాడు సుందర్. మన రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అంది సీత. నలుగురు 4 అడుగులు వేశారో లేదో వెనక నుండి ఆడగొంతు పిలుపు. అమ్మాయి సీత. నలుగురు వెనక్కి తిరిగారు. కాస్త దూరంలో పర్వతాలరావు, పార్వతమ్మ ఇద్దరు వేగంగా వీరివైపే రాసాగారు. వాళ్ళెవరు అడిగింది రాధ. బుచ్చిబాబు అమ్మా నాన్న, వీళ్ళ గురించే మేము హోటల్లో దిగాము. అనుకోకుండా వీళ్ళు కూడా ఈ హోటల్లోనే దిగారు చెప్పింది సీత. పర్వతాలరావు, పార్వతమ్మ ఇద్దరు వాళ్ళని సమీపించారు. ఏంటమ్మా సీత, నువ్వు ఇక్కడ ఉన్నావు? పొద్దున్న పోలీసులు నువ్వు తప్పిపోయానని చెప్పారే అడిగాడు పర్వతాలరావు. సీత సందేహంగా చూసింది. ఇంకా ఆలోచిస్తావేంటి సీత, జరిగిందంతా చెప్పు. వాళ్ళ అబ్బాయి నిర్వాకం గురించి తెలిసి సంతోషిస్తారు అంది రాధ. మా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అన్నాడు పర్వతాలరావు. నలుగురు హోటల్లోకి అడుగుపెట్టారు. అప్పుడే అక్కడికి మోటార్ సైకిల్ మీద ఇన్స్పెక్టర్ యాదగిరి, కానిస్టేబుల్ వచ్చారు. సార్ అటు చూడండి హోటల్లోకి వెళ్తున్న వాళ్ళందరినీ చూపించాడు కానిస్టేబుల్. హత్తేరి పొద్గాల ఫోటో చూపిస్తేగా సీత యాడున్నదో తెలియదన్నాడు. ఇప్పుడు ఆమెతోనే లోపలికి పోతుండ్రు. జరూర్ ఏదో కిరికిరి ఉన్నది అన్నాడు యాదగిరి. వీడు ఏ రూమ్లో ఉంటున్నాడో చెప్పు. రుస్తుందాదా రిసెప్షనిస్ట్ ముందు బుచ్చిబాబు ఫోటో పెడుతూ అడిగాడు. కత్తి తీసి రిసెప్షనిస్ట్ పీక మీద పెట్టాడు రుస్తుందాదా. ప్రశ్నలు అడక్కో కర్కశంగా పలికింది అతని గొంతు. అమ్మ పింజారీ వేధావా, అంత పని చేశావా? సీత చెప్పిందంతా విని బుగ్గలు నొక్కుంటూ అన్నాడు పర్వతాలరావు. సీత కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఊరుకో అమ్మా ఊరుకో, మేము వచ్చేశాంగా, ఇంకా నీకే సమస్య ఉండదు అంది పార్వతమ్మ సీత భుజం మీద చేయి వేస్తూ. జూలీ హా అంటూ గుండెలు బాదుకున్నాడు సుందర్. నువ్వు ఉండవయ్యా బాబు, నీ గోలొకటి. అసలు నీ వల్లే మావాడు పాడయ్యాడు. కాస్త నీ ఇంకా అది చాలదని నీ ఏడుపొకటి విసుక్కున్నాడు పర్వతాలరావు. గది తలుపులు విసురుగా తెరుచుకున్నాయి. బుచ్చిబాబు తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. రుస్తుందాదా. బుచ్చిబాబు గుండె పుట్టలోకి జారిపోయింది. రుస్తుందాదా గది తలుపుల దగ్గరికి జారేసి ఒక్కొక్క అడుగు రుస్తుందాదా గది తలుపులు దగ్గరికి జారేసి ఒక్కొక్క అడిగే బుచ్చిబాబు వైపు వేయసాగాడు. అతని చేతిలో తలతలలాడే పదునైన కత్తి. ఏంటది? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? తడారిపోయిన గొంతుతో అన్నాడు బుచ్చిబాబు. మినిస్టర్ మిన్నారావుతో నక్రాలు చేస్తావా? పళ్ళు నూరాడు రుస్తుందాదా. మినిస్టర్ మిన్నారావా? ఆయనతో నేనేం నకరాలు చేశాను? నేనేం పాపం ఎరగను. భయంగా అన్నాడు బుచ్చిబాబు. ఏమో నాకు తెలీదు. నిన్ను సఫా చేయమని మినిస్టర్ మిన్నారావు నన్ను పంపించాడు. మరో 2 అడుగులు ముందుకు వేశాడు రుస్తుందాదా. ప్లీజ్ దాదా, నన్నేం చేయకు దాదా. బుచ్చిబాబు ఉనికిపోతూ బ్రతిమాలుతున్నాడు. ఈ రుస్తుందాదా ఒకసారి కాంట్రాక్ట్ ఒప్పుకుంటే వెనక్కి వెళ్ళడు అంటూ హఠాత్తుగా ముందుకు దూకి బుచ్చిబాబు పీక పట్టుకుని కత్తిని పైకెత్తాడు. అదే సమయంలో రూమ్లోకి పర్వతాలరావు, పార్వతమ్మ, సీత, రాధ, సుందర్ అందరూ సుడిగాలిలా వచ్చారు. వస్తూనే లోపల సీన్ చూసి అందరూ కోరస్గా కెవ్వు అని అరిచారు.
ఆ అరుపుకి రుస్తుం దాదా ఉలిక్కి పడ్డాడు. మళ్ళీ తేరుకొని ఎవరు మీరంతా అని కర్కశంగా అడిగాడు. మేమెవరమైతే నీకెందుకురా పింజారి వేధావా, మావాడి మీద ఈగ వాలినా నేను ఊరుకోను, ముదనష్టపు వేద. ఈ టెన్షన్లో కూడా ఆయన తిట్లు చూడండి. మావాడి మీద ఈగ వాలిన నేను ఊరుకోను, పింజారి వేదవా, ముదనష్టపు వేదవా, అంట్ల వేదవా, సన్నాసెదవా, ఏబ్రాసెదవా, దరిద్రపు కొట్టు వేదవా, తింగరేదవా, కునిష్టి వేదవా, పనికి మాలిన. ఆవేశంతో నాన్ స్టాప్గా తిట్టాడు పర్వతాలరావు. గట్టిగా అరిచాడు రుస్తుందా. పర్వతాలరావు తిట్టడం ఆపి ఊపిరి పీల్చుకున్నాడు. మరి అన్ని తిట్లా. నేనెవరో నీకు తెలీదు, ఈగ వారడం కాదు, ఈడి గుండెలో కత్తి దిగుద్ది, ఎవడో ఆపుతాడో చూస్తా అంటూ ఆవేశంగా కత్తిని పైకెత్తాడు రుస్తుందా. బుచ్చిబాబు గది గోడలు బీటలు వారేలా బాబోయ్ అని అరిచాడు. మిగతా అందరూ కెవ్వమని కోరస్గా అరిచారు. అదే సమయంలో ఢామ్ అని రివాల్వర్ పేలింది. రుస్తుందాదా చేతిలోని కత్తి ఎగిరి దూరంగా పడింది. అందరూ తలలు తిప్పి చూశారు. ఇన్స్పెక్టర్ యాదగిరి గది గుమ్మంలో నిలబడి ఉన్నాడు. అతని చేతిలోని రివాల్వర్ పొగలు కక్కుతూ ఉంది. అతని పక్కన ఏకాంబరం ఉన్నాడు. బుచ్చిబాబు ఇల్లు. పర్వతాలరావు, పార్వతమ్మ, సీత, సుందర్, రాధ, ఏకాంబరం అందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరి మధ్య బుచ్చిబాబు నేరస్తుడిలా తల వంచుకొని ఉన్నాడు. అందరూ అతనికి క్లాస్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాధ. చెప్పండి బుచ్చిబాబు గారు, మీ ఆదర్శం వల్ల మీకేమైనా ఆనందం కలిగిందా? 24 గంటలు మీకు టెన్షనే కదా. పోనీ ఆదర్శాన్ని మీరంత గట్టిగా నమ్మినప్పుడు అందరితో ధైర్యంగా చెప్పగలిగారా? నేను సీత స్నేహితులం కలిసి జీవిస్తున్నాం అని ఎవరితోనైనా చెప్పగలిగారా? సీత మీ భార్య కాదని తెలియగానే మీకు స్నేహితుడు అనుకున్న మోహనే చూసారా సీతతో ఎలా మిస్బిహేవ్ చేశాడో? ఆఖరికి తండ్రి వయసున్న ఏకాంబరం కూడా సీతతో పిచ్చి వేషాలు వేయాలనే ప్రయత్నించాడు. వాళ్ళ సంగతి సరే, ఆఖరికి పాలవాడికి న్యూస్ పేపర్ బాయ్కి కూడా సీత లోకువైపోయింది కదండి. సీతని ఒక రాత్రికి బుక్ చేసుకోవాలని మరో దరిద్రపు విధవ వచ్చాడు. మీరు ఎంతగానో ప్రేమించిన సీతని అందరూ ఇంత నీచమైన దృష్టితో చూస్తుంటే మీకు బాగుందా అండి? రాధ ఆవేశంగా అడిగింది. అయినా బుచ్చిబాబు ఉలకలేదు పలకలేదు. మాట్లాడవేంద్రా పింజారి వేధవా, పీక పిసికి చంపుతా, ఆవేశంతో ఊగిపోయాడు పర్వతాలరావు. పాపం ఆ అమ్మాయిని ఎంత కష్టపెట్టావురా, బాధగా అంది పార్వతమ్మ. నన్ను చూడరా బుషి, నాకు ఆ జూలీ ఎంత లెసన్ చెప్పిందో. జూలీని రాబట్టు తీసుకొని పోయినాడు. అదే జూలీ నా భార్య అయిన అటులా వేరే వానితో పోవునా అన్నాడు సుందర్. అయినా విదేశాల్లో వాళ్ళ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. అక్కడి పద్ధతులు ఇక్కడ ఆచరించాలంటే ఎలా కుదురుతుందండి బుచ్చిబాబు గారు అంది రాధ. బుచ్చిబాబు ఇంకా సైలెంట్గానే ఉన్నాడు. అంతదాకా నిశ్శబ్దంగా ఉన్న సీత ఆవేశంగా అంది. మనం ఎన్ని చెప్పినా అతను మారడులేవే, కానీ అతని ఆదర్శం కోసం నేను ఇంకా బాధలు పడలేను. ప్రతి అడ్డమైన విధవ నన్ను నీచంగా చూస్తే నేను సహించలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. 2 క్షణాలు ఆగింది సీత. నేనంటే నవీన్కి చాలా మంచి అభిప్రాయం ఉంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. నన్ను ప్రేమించానంటూ అందరి దృష్టిలో నన్ను నీచం చేసేవాడి కంటే నన్ను పెళ్లి చేసుకొని సంఘంలో నాకు విలువ కల్పించేవాడే నాకు ముఖ్యం. అందుకే నవీన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. సీత ఆ మాట అనగానే బుచ్చిబాబు తలెత్తాడు. అతని కళ్ళల్లో నీళ్లు. చటుక్కున సీత 2 చేతులు పట్టుకొని, సారీ సీత, నువ్వు లేకుండా నేను బతకలేను. నేను చేసిన తప్పు తెలిసింది. మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు బ్రతిమలాడుతూ. సీత తన చూపుడు వేలుతో అతని కళ్ళు తుడిచింది. అక్కడ ఉన్న అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. సీత బుచ్చిబాబుల వివాహం 2 వారాల తర్వాత ఒక మంచి ముహూర్తాన జరిగింది. రుస్తుం దాదాని పోలీసులు ఇంటరాగేషన్ చేసి బుచ్చిబాబు హత్య కోసం అతన్ని నియమించింది మినిస్టర్ మిన్నారావు అని తెలుసుకున్నారు.
తీగ లాగితే డొంకంతా కదిలినట్టు రాజేంద్ర హత్యా రహస్యం బయటపడి మినిస్టర్ మిన్నారావు కటకటాల వెనక్కి వెళ్ళాడు. సుందర్ పోనీటైల్ కట్ చేయించుకొని మామూలు క్రాఫింగ్తో మామూలు తెలుగు మాట్లాడుతూ ఇండియాలోనే సెటిల్ అయిపోయాడు. అంతేకాదు రాధా సుందర్ల మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సీతతో హాయిగా కాపురం చేసుకుంటున్నాడు. ఆ విధంగా సిల్లీ ఫెలో సంసారి అయి తర్వాత భార్యా విధేయుడై మారి ఆ విధంగా సిల్లీ ఫెలో సంసారి అయి తర్వాత భార్యా విధేయుడుగా మారి ఓ మంచి భర్తగా పేరు తెచ్చుకున్నాడు. వెళ్దామా అండి వాళ్ళ ఇంటికి, చూసొద్దామా సీతని బుచ్చిబాబుని? బాగుంది కదా అండి, శుభం కార్డు పడిందండి. సిల్లీ ఫెలో నావెల్కి మల్లిక్ గారు రచించినటువంటి 2వ నావెల్ కూడా కంప్లీట్ అయిందండి. 3వది కూడా మల్లిక్ గారు రచించినటువంటి ఇంకో నావెల్ తోటి మీ ముందుకు ఈ ఒక్క 2-3 రోజుల టైం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో నావెల్తో మీ ముందుకు వస్తానండి. ఇంతవరకు ఈ ఎపిసోడ్స్ను మీరు ఎంతో ప్రేమతో ఆదరంగా మీరు ఈ ఎపిసోడ్స్ మీరు చూసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలండి. మల్లిక్ గారి ఇంకో నావెల్ను 2-3 రోజుల తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. ఆ నావెల్కి కూడా మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ, ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక 2 days 3 days ఆగుదామండి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఆ నావెల్లో కూడా ఇంతే హాస్యం ఉంటుందండి. మల్లిక్ గారి రచనలన్నీ నవ్వు తెప్పించేదిగానే ఉంటాయి. కాబట్టి ఈ 2 నావెల్స్ని ఎలా ఆదరించారో ఆ నావెల్ని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.